అసలు బీజేపీ వాళ్ళు ఉన్నారా? ఉమ్, గెలిచారా? ఉమ్, అసలు వాళ్ళు ఎక్కడైనా మాట్లాడుతున్నారా? అసెంబ్లీలో మాట్లాడుతున్నారా? అదే ఎక్కడ అంటే నిజానికి మాట్లాడరు. కూడా 1% కూడా మేడం ఇంతకంటే ముందు ఎలక్షన్స్ లో వాళ్ళకి వచ్చిన అసలు ఓట్లు కాదండి, వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ ఏముంది? 1% ఇప్పుడు ఎవరన్నా మాట్లాడితే సోము వీర్రాజు లాంటి వాళ్ళు మాట్లాడతారు. ఆ సోము వీర్రాజు హనుమంతుడి తోకకి నిప్పెట్టినట్టే ఉంటది సోము వీర్రాజుతో వ్యవహారం. ఆయన ఎప్పుడేం మాట్లాడతాడో అర్థం కాదు, ఎందుకు మాట్లాడతాడో అసలే అర్థం కాదు. పురంధరేశ్వరి గారు వచ్చినా కొంత క్రేజ్ అయితే వచ్చింది కదా మేడం. అంటే అది కూడా పరిమితం అండి, అది కూడా పరిమితం. ఇప్పుడు పోయినసారి మీరు చూడండి, పురంధరేశ్వరి గారికి అంత విలువ ఉంది అని మీరు అనుకుంటే గనక లిక్కర్ స్కామ్ గురించి ఆ ఫస్ట్ మాట్లాడింది ఆవిడేగా. వచ్చి మొత్తం నోట్ చేసుకుని వెళ్ళి కొన్ని లిక్కర్ షాపుల్లోకి వెళ్ళి అంతా కనుక్కుని ఒక నివేదిక తయారు చేసి నేను మోడీ గారికి ఇస్తాను, వీళ్ళు అంత చూస్తాను అంది. ఏం జరిగింది చెప్పండి? అంతే. కొంతమంది మాటలకు పనికొస్తారు, ఆ మాటలకు పనికొచ్చే వాళ్ళలో పురంధరేశ్వరి గారు. ఆవిడ వల్ల ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంగుళం కూడా ముందుకు కదులుద్దంటే నేనైతే నమ్మను.